ఈ వీడియో మీకు thumbnail చూస్తే అర్థమై ఉంటుంది. లైక్ ఏంటి అంటే సార్ గారి బర్త్డే వస్తుంది. అండ్ మీకు క్లారిటీ వస్తుంది వాడు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవట్లేదు, నాకు క్లారిటీ వస్తుంది. తెలుసు లాస్ట్ బర్త్డేకి నేను దగ్గర కూడా లేని ఫీల్ అవ్వట్లేదు. అదే బర్త్డేకి నేను జరుపుకోలేదు, నువ్వు దగ్గర లేవు కదా, నేను వెళ్ళిపోయిన దూరం. సరే సారీ నేను సెలబ్రేట్ చేస్తాను. నేను చాలా పెద్ద నాకు ఇష్టం ఉండదా. సరే బర్త్డే ఎందుకు వద్దో చెప్పు. నా ఇష్టం, నీ ఇష్టమైంది. నా బర్త్డేలో మీ పెత్తనం ఏంది నాకు అర్థం కాదు. నీ లైఫ్ లోకి నేను వచ్చినాక అన్నీ నా పెత్తనాలే. బర్త్డే టాపిక్ బర్త్డే వీడియోలు వద్దు మనకి, ప్రశాంతంగా అవును లైట్ తీసుకో. నేనే లైక్ మొత్తం ఇప్పుడు వ్యాలెంటైన్స్ డే దుమ్ములేద్దాం ఇద్దరం. పార్షాలిటీ చూపించకు. పార్షియాలిటీ గిర్షియాలిటీ నై చల్తానాయి. ఒక అమ్మాయికి బర్త్డే అంటే చాలా చాలా ఉంటాయి. బర్త్డే రిచ్నెస్. బర్త్డే ఎందుకు జరుపుకో చెప్పండి. నేను ఈ బర్త్డేలు తొక్క తొడకరు అని చెప్పి సెలబ్రేషన్ చేసి అవన్నీ రిస్క్ లో పెట్టలేను. మా డ్రీమ్స్ నాన్నని నాకు చెప్పు. మా అమ్మని నిన్ను అందరినీ చక్కగా చూసుకోవాలి. ఇది నాకు ప్రతి చోట ఇంకా అన్ని నడుస్తే నాకు నచ్చదు. ఆడ నువ్వే ఉండాలి, ఈడ నువ్వే ఉండాలి, ఆడ కామెంట్లు అవే ఉంటాయి, ఈడ ఇదే ఉంటుంది. నా లైఫ్ అంతా నువ్వే అయిపోతున్నావు, అన్ని నీకే పెడుతున్నావు. ఇది ఒక్కరోజు వదిలే అంటున్నావు కదా. మీకు ఏం నడిచిపోద్ది, మీకు బాయ్ ఫ్రెండ్ లేకుంటే మా అమ్మ నాన్న ఎవడోడు పెడతాడు, మీకు అన్ననో తమ్ముడు ఎవడోడు చేస్తాడు. మాకు అలా ఉండదు. మేమే సంపాదించుకోవాలి, మేమే దొబ్బించుకోవాలి, మేమే అన్నీ చేయాలి. వాడేదో నాకు వేరే అమ్మాయిలతో రీల్స్ చేయడం అట్లా చెయ్యన్నా కొంచెం పెరుగుతుందన్నా ఫాలోవర్ వస్తారన్నా అని చెప్పి చేపిస్తున్నాడు అంతే. నాకేమైనా అవసరం చేయడానికి? దీంతో చేసుకోవాలనుకుంటే బతిమలాడుకోలేనా? ఆడ కూడా ఈ నైని వల్లనే నీకు దీంట్లో కూడా వచ్చిరా అనేది దానికి వద్దనే కదా నేను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది యువర్ ఛానల్ వంశీ ఆడి ముచ్చట్లు. మీకు ఇదే వీడియో చాలా పెద్ద వీడియో అనమాట. అంటే ఈరోజు ఇట్లా వీడియో కొడుతున్నా అంటే దానికి స్పెషల్ ఏంటి అని అంటే ఈ వీడియో మీకు thumbnail చూస్తే అర్థమై ఉంటుంది. లైక్ ఏంటి అంటే సార్ గారి బర్త్డే వస్తుంది. లాస్ట్ ఇయర్ మీరు చూసి ఉండొచ్చు. లైక్ ఏంటి అంటే పెద్ద పెద్ద గొడవలు అయినాయి. నేను ఇంటికి వెళ్ళిపోవడం, వాడు సెలబ్రేట్ చేసుకోకపోవడం, ఇంకా తర్వాతకి నేను దగ్గర కూడా లేను. అండ్ టీంలో అందరూ ఉండి కేక్ కట్ చేయించినారు, నేను ఒక్కటే సెలబ్రేట్ చేయలేదు. అండ్ నేను దగ్గరలో కూడా లేను. అండ్ ఇంకా వీడికి చాలా చూసిన అంటే మా రిలేషన్ కూడా కాకుండా అంతకన్నా ముందు మేము మాట్లాడుకున్నది ఏంటి అని అంటే వాడు చిన్నప్పటి నుండి సెలబ్రేషన్ చేసుకోడు, ఎప్పుడు సెలబ్రేషన్స్ చేస్తామన్నా కూడా వద్దు, నాకు నచ్చదు అని చెప్పేసి ఆ డే మొత్తం ఇంటికాడ పోయి కూర్చొని సైలెంట్గా ఉంటాడు. అసలు ఎందుకు అని డౌట్ వస్తుంది. ఈ దాంట్లో ఇంకొకటి ఏంటంటే బర్త్డే దగ్గరికి వస్తుంది, ఒక షాపింగ్ అని చెప్పేసి అని అడగలేడు, తర్వాతకి పోదామని చెప్పలేడు, నేను కూడా ఏం అడగలేదు. ఈ వీడియోలో ఆ టాపిక్ షాపింగ్కి వెళ్దాం అది అని చెప్పేసి అని అడుగుదాం. అండ్ మీకు క్లారిటీ వస్తుంది వాడు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవట్లేదు, నాకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ నేను వాడిని ఏ విధంగా నేను అంటే నెక్స్ట్ బర్త్డేకైనా నేను ఎలా సెలబ్రేట్ చేయాలి, వాడితో ఎలా ఉండాలని నాకు క్లారిటీ వస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది. చాలా నా కోసం ఒకటే కాదు, ఇది మీకోసం కూడా వీడియో. సో ఇన్ వరకు చూడండి. సార్ గారి జీవిత చరిత్ర ఏందో ఈ వీడియోలో చూసుకుందాం. బతుకంతా వండుడే అవుతుంది. హలో హలో ఆంటీ హలో, పడుకోలేవా? యాక్టింగ్ చేసినావా? అలసిపోయినావా? దేని గురించి? బట్టలు ఉతికినావా? నేను కదా ఉతికింది. చెప్పు. వీడియో ఉంది. నువ్వు ఏదే పొద్దున రాత్రి కెమెరా రాత్రి కెమెరా పట్టుకోవద్దావు, పొద్దున కెమెరా పట్టుకోవద్దావు నువ్వు. లేవు, నేను పడుకున్నప్పుడే విధాలు కొడుతుంది సార్ ఎంత నీకు. అవును,
ఏం పాపం చేసిన బయటకు పోదాంలే, ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నావుగా, ఎప్పుడు చెప్పినా ఇంకా షాపింగ్ కూడా పోదాం. నాకు కాదు నేను ఇప్పిస్తాను నీకు బర్త్డే షాపింగ్. గిడ్డలు నడవ బయటికి ఫస్ట్ నువ్వు లేస్తావా లేవా? ఇట్లానే జమీందార్ అనుకుంటున్నావా ఏంది? నా ఇష్టము ఇట్లా ఇవ్వాలి. ఇంకెందుకు లేవ్వరా? నువ్వు ఏంది ఎడబడతాడు వచ్చి జనాల ముందు కెమెరాలు పెట్టి పని చేస్తున్నాడు ఇచ్చి. సో బర్త్డే వస్తుంది కదా, బర్త్డే షాపింగ్ చేసి కొడుతున్నావు బాయ్, వీడియోలు కొడుతున్నావు. చెప్పు కొబ్బడకు ఇటు మళ్ళు చీ, నేను అటైపు కాదు. నన్ను చూస్తూ మాట్లాడాలి, నీకు కళ్ళలోకి కూడా నేనే రావాలి, నన్ను చూసుకుంటూనే మాట్లాడాలి. చెప్పిన సో బర్త్డే వస్తుంది కదా, బర్త్డే షాపింగ్. నీ బర్త్డే ఎవడు చెప్పిన బర్త్డేని? నాకు తెలుసు. నీకు తెలుసు. మంచి లాస్ట్ బర్త్డేకి నేను దగ్గర కూడా లేని ఫీల్ అవ్వట్లేదు. అదే బర్త్డేకి నేను జరుపుకోలేదు, నువ్వు దగ్గర లేవు కదా, నేను వెళ్ళిపోయిన దూరం. సరే సారీ, నేను సెలబ్రేట్ చేస్తాను. అబ్బో ప్లీజ్, నేను చాలా పెద్ద నాకు ఇష్టం ఉండదా? చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తాం. ఏం చేద్దాం అయితే? డ్రెస్ కొనుక్కుందాం. నువ్వు చేసుకో, నువ్వే కేక్ కట్. నీకేం కావాలో అది కొనుక్కో. గోల్డ్, బైక్, కార్, స్కార్పియోనా? పీస్ నేను ఇస్తా. నాకు చాలా పీస్ ఉంది. వద్దు బర్త్డేలు టాపికే, బర్త్డేలు వీడియోలు ఆపే. బి ఆపి చిట్టి ఆపకే. ఎందుకు ఆపుతావు? బర్త్డే అనగానే స్కిప్ అవుతున్నావు. గిడ్డేలు నో లేదు. ఎస్ ఉంది, ఉంది, అన్ని బట్టి ఉంది. పద షాపింగ్ లో. షాపింగ్ లో పడిపో పనుకో రావంశి చెప్పు. అందరు సరే కెమెరా కట్ అయినాక కానీ అన్నాడు పోదాం. సరే బర్త్డే ఎందుకు వద్దో చెప్పు. నా ఇష్టం. నీ ఇష్టమైంది. నా బర్త్డేలో మీ పత్రం ఏంది నాకు అర్థం కాదు. నీ లైఫ్లోకి నేను వచ్చినాక అన్నీ నా పెత్తనాలే. బర్త్డే ఒక దాంట్లో వద్దు, మిగతా దీంట్లోనే పెట్టుకో. నువ్వు అందరు బర్త్డే వేసుకుంటావు కదరా. బర్త్డే టాపిక్, బర్త్డే వీడియోలు వద్దు మనకి, ప్రశాంతంగా అవును లైట్ తీసుకో. నేనే లైక్ మొత్తం ఇప్పుడు వ్యాలంటైన్స్ డే దుమ్ములేద్దాం ఇద్దరం. అట్లా కాదు, రోజు ఒక డే ఏం కాదు, రోజు ఒక డే ఉంటుంది అన్ని. చెప్పినాడు బర్త్డే ఎందుకు వస్తుంది నీకు? నువ్వు బర్త్డే చేసుకోవాలి నాకు ఇయర్. బాబా ఇప్పుడు ఎప్పుడు ఏమంటావు? ఏం బీకలేదు బర్త్డేలు అవన్నీ జరుపుకోక అని అంటావు. ఈ ఇయర్ బీకుతున్నావు కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్నావు, నీకు నచ్చింది చేస్తున్నావు. ఏం చేసినా నాకు నచ్చింది, చాలా చేసినలే. సీరియస్ ఉన్నప్పుడు మజాకులు చేయకు. నువ్వు సీరియస్ ఉంటే గట్టిగా అరవలేక కూడా పోతున్నా. అరవకు మరి, వీడియో క్యాన్సిల్. పో పనుకోపో. నాకు రీజన్ చెప్పు, ఎంత చెప్పదు మాట్లాడాలి. ఏం రీజన్ కావాలి? బర్త్డే ఎందుకు జరుపుకోవు? బర్త్డే ఎందుకు వద్దు చెప్పు. నేను నీ లైఫ్ లోకి వచ్చినాక నువ్వు బర్త్డే ఎందుకు జరుపుకోను అంటున్నా. నువ్వు నా లైఫ్ లోకి వచ్చినా కదా, నువ్వు లైఫ్ నాకు ముందు కూడా బర్త్డే జరుపుకోను. నేను నా బర్త్డేలు నాకు అచ్చుబాటు రావు, సో నేను జరుపుకొని నేను మనసులోకి దూరం ఉంటా ఆ రోజు. సో దయచేసి దయ ఉంచి నీ కాలు మొక్తా, ఈ వీడియో క్యాన్సిల్. పో కాబట్టి ఇదే వీడియో నువ్వే అందరిని పిలుచుకొని, టీం అందరిని పిలుచుకొని వంశీ సెలబ్రేట్ చేసుకోవడం, వాళ్ళు కేక్ కట్ చేసుకుంటారని నువ్వు వీడియో పెట్టుకో. చెప్పు. ఏం చెప్పాలి? అరే రామకృష్ణ, ఎప్పుడు అదే ఉంటది అర నీకు. ఎప్పుడు అదేది కొట్టుకోగా చెప్తురా. చిరాకు ఎప్పుడు పడ్డా? బర్త్డే గురించి టాపిక్ చేయకు, వేరేది ఏదైనా చెప్పు. నేను లైఫ్ లో ఉండాలి అని అంటే బర్త్డే ఇయర్ చేసుకోవాలి. ఉండను. ఎందుకు ఉండవు? అదంతే, నేను సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. బర్త్డే రోజు నాకు మిగతా రోజులు ఉండు. 365 days లో 1 day వదిలేయమంటున్నావు. ఆ 1 day, జస్ట్ 1 ఫ్రీకింగ్ డే. అట్లాంటప్పుడు లీవ్ మీ అలోన్. ఫ్రీకింగ్ డే, లీవ్ మీ అలోన్. మరి నా బర్త్డే రోజు కూడా నువ్వు అట్లనే ఉండాలి. నీ బర్త్డే రోజు నేను ఉంటాను, బట్ నేను చేస్తాను. నేను వెళ్ళను. నేను మై వాయిస్. నువ్వు పార్షాలిటీ చూపించకు. పార్షియాలిటీ గిర్షియాలిటీ నై చల్తానాయి. ఒక అమ్మాయికి బర్త్డే అంటే చాలా చాలా ఉంటాయి. బర్త్డే రిచ్నెస్. బర్త్డే ఎందుకు జరుపుకో చెప్పండి. ఇట్లా టాపిక్లు వస్తేనే నేను అవాయిడ్ చేస్తాను. చెప్పు. నువ్వు నాకు ఇది అంతే ఇప్పుడు వద్దు, నేను జరపను కానీ నాకు బర్త్డే టాపిక్ కావాలి. ఎందుకు జరుపుకో? జరుపుకోను అంతే నేను. ఎందుకు? నా ఇష్టం, నేనేం చేయలేను. ఇంకా ఏం చేయలేవు? ఏమి చేయలేదు లైఫ్లో. ఏం చేయలేవు? చేస్తున్నావు కదా లాస్ట్ 4-5 months. లేదు,
చేస్తున్నావు. ఏం చేస్తున్నా నేను? నీ గోల్స్ మెల్లమెల్లగా గోల్స్ అన్ని రీచ్ అయినాక చేసుకుంటా పో. నేనే కేక్ తెచ్చి ఆ రోజే నేను నా బర్త్డే కేక్ కట్ చేసి చెప్తా ఓ నాడు చెప్పు. నువ్వు బెదిరిస్తున్నావేందే? పిచ్చిలేసిందా నీకు ఏమన్నా? ఈ టాపిక్ దేవద్దని చెప్తా కదా, ఎప్పుడు ఊకే సతాయిస్తున్నావు. చెప్పు. ఏమైతే చెప్పావు ఇంత నీకు ఇది ఒక్కసారి? ఇది ఒక్కసారి చెప్పు. ఎందుకు బర్త్డే చెప్పుకో. నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం? రీజన్ చెప్పా, నేను చెప్పేది కాదు. చెప్తే అందరు ఏడుస్తారు. చెప్పు. నాకు నచ్చదు కాబట్టి. నేను ఏడుస్తా. రీజన్ చెప్పు. నాకు వద్దు. చెప్పు. చెప్పలేనే నేను, నాకు వస్తలేదే, నా వల్ల అవ్వదే. చెప్పు. ఇప్పుడు నా బర్త్డేతో ఏంది నీకు? నాకు రీజన్ కావాలి. నువ్వు ఎందుకు స్కిప్ చేస్తున్నావు? ఓకే నచ్చదు. ఎందుకు? నేను ఇంకేం చేయలేదు. ఏం చేయలేదు. ఎలా ఉండాలంటే, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇప్పుడు నిన్ను, మా అమ్మని, మా వదిలిని ఎక్కడికైనా తీసుకెళ్ళాను అనుకో, మీరు పోయినప్పుడు నాకు అది కావాలంటే నేను అది ఇచ్చేటట్టే ఉండాలి. తీసుకోపో, నీ ఇష్టం ఏమైనా చేసుకో, షాప్ కొనుక్కో అనేటట్టు ఉండాలి. అలాంటప్పుడు నేనే చేసుకుంటా పో. అప్పుడు నేను అడ్జస్ట్ అవుతా. నాకు అవి కావాలి. మీ తాత మా అమ్మ అడ్జస్ట్ అయిపో. నువ్వు కరెక్ట్ రీజన్ చెప్పట్లేవు. అదే నీ రీజన్ లేదు. చెప్పు ఇంకా. అంతే. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అవి ఏం ఫిల్ అవ్వాలి. నేను ఈ బర్త్డేలు తొడకూర అని చెప్పి సెలబ్రేషన్ చేసి అవన్నీ రిస్క్లో పెట్టలేను. మా నాన్నని, మా అమ్మని, నిన్ను అందరినీ చక్కగా చూసుకోవాలి. పైసలు దాపెట్టుకోవాలి. నాకు ఇవన్నీ సెట్ అవ్వవు. నాకు ఆ ఒక్కరోజు ఆ జనాలు చూపించే ఆ ఎమోషన్ నాకు సెట్ అవ్వదు, నచ్చదు నాకు. ఇదేం కాదు నాకు, అది వద్దు. నాకు అది జనాలు ఎప్పుడు ఒకలా ఉండి సడన్గా ఆ రోజే హాయ్ రా, హ్యాపీ బర్త్డే రా, లవ్ యూ రా, తొడకరా నాకు నచ్చవు. సో ప్లీజ్ వద్దు. ఆ ఫేక్ డ్రామాలు నాకు నచ్చవు. అందుకే నేను దూరంగా వెళ్ళిపోతాను. నేను కూడా ఫేక్ ఉంటాను. నిన్ను ఎవడం లేదు, నీ పేరు వాడు చెప్పిండు. నువ్వు కూడా ఉండకు. ఆ రోజు నేను ఎవరితో ఉండవు, మనిషి అన్నట్టు వాడితోనే. ఎందుకు ఆ రోజు ఒక్కరోజే ఏం గొడవలు ఉండవు, పీస్ఫుల్గా ఉంటారు. నా దరిద్రానికి ఏంటంటే నాకు ఆ రోజు కూడా గొడవలు ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఎంత పెద్ద గొడవ అయిందో నాకే తెలుసు. అందుకే వీడియో కొట్టిరు, లేకుంటే అది కూడా వచ్చేది కాదు. సో ప్లీజ్ వద్దు. నాకు కోపం వస్తుంది అంటారా? నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు ఇది ఎంత చేసావు అనుకో, నాకు వద్దు. నిజంగా కోపం వస్తుంది. నేను చేస్తా. మనం కరెక్ట్ చెప్పినప్పుడు రీజన్ అప్పుడు ఏం లేదు, అదే రీజన్. నేను ఏం చేయలేదు ఇంకా. నేను ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఒక రేంజ్కి పోని చేసుకుందాం. నేను ఒక రేంజ్కి పోయిన రోజు నేనే కేక్ తెచ్చి ఈరోజు నా బర్త్డే కట్ చేయని నేనే చెప్తా. నా బర్త్డే రోజు కాకుండా ఏదో రోజు చెప్తా. అది సతాయించక నేను జరా. నువ్వు కరెక్ట్ రీజన్ చెప్పట్లేదు. నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నాకు అంతే. అది నా ఇప్పుడు నీకు నన్ను బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు కూడా నీ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని ఉంటుంది కదా. చెప్పు. పడుకున్న లేపి ఇవన్నీ చేయడం చాలా. నువ్వు ఎప్పుడు వంటనే ఉంటావు వంశీ. నీ బతికే పడకూడదు. మరి ఏం చేయమంటావు? కష్టపడితేమో కష్టపడుతున్నా అంటారు, పడుకున్నా అంటారు. ఏం చేయమంటారు? అందరితో కలిసిమెలిసి ఉండాలి. నీ బర్త్డే రీజన్ చెప్పు నాకు. నాకు వద్దే అవన్నీ. నాకు కష్టం లేదు, నేను పడుతున్నా కదా. నేను నీకు ఎందుకే ఇవన్నీ? ఏం మాట్లాడక ఎవరితో. నువ్వు మాట్లాడినావు కానీ ఏమో వచ్చింది ఐశ్వర్య. చెప్పు. ఇంకెంతసేపు బతిమలు ఆడించుకుంటావురా? నీ లైఫ్లో చాలా అచీవ్మెంట్స్ ఉంటాయి, అవి తప్పనను. నీ లైఫ్లో నేను కాకుండా నేనంతకు నేను చేస్తా అన్నప్పుడు నీకు ఇంకేం కావాలి? నాకు ఏం వద్దే, ఇవన్నీ నా బతకాల కాదే. అరే అన్నిట్లో నువ్వే ఉంటావు. నేను ధర ప్రతిసారి నాకు వద్దు. సీరియస్ అయితే ఇది టాపిక్ సీరియస్ అయితే వద్దు ప్లీజ్. ఎందుకు చెప్తున్నాను? ఇది నాకు ప్రతి చోట ఇంకా అన్నీ నడుస్తే నాకు నచ్చదు. ఆడ నువ్వే ఉండాలి, ఈడ నువ్వే ఉండాలి, ఆడ కామెంట్లు అవే ఉంటాయి, ఈడ ఇదే ఉంటుంది. నా లైఫ్ అంతా నువ్వే అయిపోతున్నావు. అన్నీ నీకే పెడుతున్నావు. ఇది ఒక్కరోజు వదిలే అంటున్నావు కదా. ఇప్పుడు డే అంతా 365 రోజులు నీతోనే ఉంటావు. ఒక్కరోజు వదిలే అంటున్నావు కదా. ఒక్కరోజు ప్రతిసారి ఏమవుతుంది, వాళ్ళంతే ఉంటారు, నువ్వు అట్లే. పిచ్చోనా ఈడ? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదే. నేను అనేది అది కాదు. నాకు అవును, షూట్కి వెళ్ళినప్పుడైనా ఉంటా కదా, అట్లీస్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఒక్కరోజు నాకు నచ్చదే సీరియస్గా. నాకు జనాలు కొన్ని అట్లా ఫేక్ ఉంటాయి. నాకు అదే అంటున్నాను. అయిన తర్వాత నాకు అవి నచ్చవు, ఆ ఫేక్ ఎమోషన్స్ నచ్చవు నాకు. ఆ రోజు ఎందుకో అందరు అలా ఉంటారు. అంత దానికి ఎందుకు అసలు వీడియో పెట్టకు, వేస్ట్ కదా.
అర్థం చేసుకుని తర్వాత నా ప్రాబ్లం నీకు తెలియదే. అది నాకు నువ్వు ఆల్రెడీ కొన్ని సెటిల్ అవుతున్నా ఒక అబ్బాయికి అది ఎలా ఉంటుందంటే వాడికి 23 years వచ్చినాక వాడి లైఫ్ అలా ఉండదు, వాడి చేతిలో ఉండదు. నా తర్వాత వాడు సెలబ్రేట్ చేసుకోవాలన్నా వాడు ఏం పీకుదామన్నా వాడు పీకలేకపోతాడు. వాడు బర్త్డే బొంగు వాడికి ప్రతిరోజులానే అనిపిస్తుంది వాడికి. నీకు తెలియదు అది. మీకు ఏం నడిచిపోద్ది, మీకు బాయ్ ఫ్రెండో లేకుంటే మా అమ్మ నాన్నో ఎవడోడు పెడతాడు, మీకు అన్ననో తమ్ముడు ఎవడోడు చేస్తాడు. మాకు అలా ఉండదు. మేమే సంపాదించుకోవాలి, మేమే దొబ్బించుకోవాలి, మేమే అన్నీ చేయాలి. నా లైఫ్లో నాకు ఎవరు చేయాలా ఇట్లా. నేను ఒక బట్టలు కొనుక్కోవడం చూసినప్పుడు షాపింగ్కి వెళ్ళాను నీతో రిలేషన్కి వచ్చిన రోజు అయింది కదా. నువ్వు ఫస్ట్ ఇప్పించిన రోజు తప్ప నేను ఎవరైనా బట్టలు కొనుక్కున్నానా? ఎప్పుడన్నా చూసినావు నేను షాపింగ్కి వెళ్ళడం? నువ్వు చూసినావా చిట్టి ఎప్పుడన్నా? నా డ్రెస్ నేను ఒకటి కొనుక్కున్నానా ఎప్పుడన్నా? నాకు నచ్చదే అంతే. అంటే అది ఒక అబ్బాయి లైఫ్ అలా ఉండిపోతున్నాయి. అది మా వల్ల కాదంతే. ఇప్పుడు నేను నా మైండ్లో ఎలా ఉంటుందంటే పొద్దునలేగానే నేను చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, పైసలు సంపాదించాలి, ఇంట్లోకి పెట్టాలి, నిన్ను చూసుకోవాలి బాగా. నాకు ఈ తప్ప వేరే ఉండవు నా మైండ్లో. ఆ డే అదేం పెద్ద స్పెషల్ కాదు నాకు. న్యూ ఇయర్ రోజు పెట్టాను, హ్యాపీ న్యూ ఇయర్ పెట్టినా ఏ రోజు చూసినావా? నేను మనోళ్ళలో ఉంటేనే హ్యాపీ బర్త్డేని ఎందుకు పెడతా అంటే ఏదో ఏడుస్తారు కాబట్టి ఇంకా తప్పక పెడతాను. నా ఫ్రెండ్స్ని ఒక్కడికైనా ఫోన్ చేయి, ఒక్కడికైనా నేను హ్యాపీ బర్త్డే రా అని నేను ఒక్కడికి చెప్పింది ఉండదు. ఎవరికి నేను చెప్పను. ఎవడన్నా నాకు హ్యాపీ బర్త్డే అని పెట్టినా నీకు ఇప్పుడు నువ్వు లాస్ట్ ఇయర్ హ్యాపీ బర్త్డే రా అని పెట్టినావు, ఏమని పెట్టినా నేను రిప్లై కూడా ఇట్లా లైక్ కొట్టి వదిలేస్తుందని. నాకు నచ్చదు అంతే. అది ఒక అబ్బాయి లైఫ్ అలా ఉండదే, వేస్ట్. చెప్తున్నావు కదా నేను బర్త్డే సెలబ్రేషన్స్ అది ఒక అబ్బాయికి అది సెట్ అవ్వదే చిట్టి. అది వాడు ఎంత కష్టపడుతుంటాడో వాడికి తెలిసి చిట్టి. వాడి లైఫ్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాడు ఒకటి పరిగెడుతుంటాడు చిట్టి డ్రీమ్స్ కోసం. ఆ లైఫ్లో అది ఇంకో డే అంతే. ఆ రోజు ఒకటి వాడిని స్పెషల్ చేసి వాడిని లేపాలెత్తో ఏం ఉండదు వాడికి. దానికి తెలిసి చిట్టి నేను చాలా సార్లు లైక్ మాకు బర్త్డే టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్పిన, నేను అందుకే ఇప్పుడు వీడియో కూడా ఆపొద్దు అంటున్నాను. అసలు ఆ వీడియోనే కొట్టొద్దు అసలు. ఫస్ట్ థింగ్ బర్త్డే నేను ఇప్పుడు నార్మల్ నేను ఎందుకు ఇంటికి వెళ్ళిపోతుంది తెలుసా? దీన్ని వదిలేసి బర్త్డే అప్పుడు లాస్ట్ ఇయర్ ఎందుకు వెళ్ళిపోయినా తెలుసా? నేను లాస్ట్ ఇయర్ కూడా రీజన్ ఇదే, నేను ఉండలేకపోతున్నా, సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఇది నేను సెలబ్రేట్ చేసుకోనంటే ఏమంటది, లేదు చేసుకో ఖచ్చితంగా ఉండు అని సతాయిస్తుంది అని చెప్పి నేను నీతో సెలబ్రేట్ చేసుకుని నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయిన ఇంటికి. కావాలంటే ఆ వీడియో చూడండి. అవి నీకు తెలియదే. ఒక అబ్బాయి లైఫ్ అంతే. అది వాడు ఎన్ని చేసుకుంటాడో వాడికే తెలుసు. అది వాడికి అది జస్ట్ ఒక వేస్టింగ్. అది ఏదో వాడి లైఫ్లో వాడు ఏదో పెయిన్ ఉన్న రోజు అయిపోతుంది. అది ఒక రోజు వస్తుంది, మళ్ళీ 12 o'clock అందరూ ఇంకా వాడిగా లేపుతారు ఇట్లా వాడి పైకి. మళ్ళీ 12 కాగానే లైట్ సేమ్, నెక్స్ట్ డే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకంత దానికి సెలబ్రేట్ చేసుకుని ఏం లాభం? నేను ఆ రోజు నేను ఏం చేయగలుగుతాను? ఏం చేస్తా? మా అంటే రోజు ఉన్నట్టే ఉంటా, తింటా, పడుకుంటా. నీకు అర్థం కావట్లే చిట్టి. ఒకడు అర్థం చేసుకోరాని నేను ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు. సిరీస్లు చేసుకోవాలా, ఒక పక్క వీడు వచ్చి యూట్యూబ్ చేసుకోవాలా, నా సినిమా చేసుకోవాలా. చేసిన ప్రతిసారి మళ్ళీ నాకేం ఉండదు క్రెడిట్. ఎటుపోయినా 9 అనే ఉంటుంది. ఎవరికైనా నయనతారానే అంటారు ఎవడైనా లాస్ట్కి. ఇప్పుడు నేను వేరే అమ్మాయితో చేసినా నయనతారా అంటారు, వేరే ఎవరు చేసినా నయనతారా అంటారు. ఆ ఒక్కరోజు నాకు ఏంటంటే దాన్ని ఇబ్బంది పెట్టద్దు, నేను ఇబ్బంది పడతాను అంతే. నా ప్రాబ్లం అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేసినా ఇంత చచ్చిపోతున్నా, కష్టపడి కింద పడి పైన పడి ఇంత యుద్ధం చేస్తున్నా కూడా ఇటు ది ఎండ్ ఆఫ్ ది డే నయనతారాకే క్రెడిట్ వస్తుంది. ఒక అబ్బాయికి ఏం రాట్లా. ఆ రోజు కూడా అంతే ఉంటుంది. నువ్వు 90s బర్త్డే సెలబ్రేట్ చేయలేవు లాస్ట్ ఇయర్, ఇప్పుడు 90 నీ బర్త్డే అందరికీ సెలబ్రేట్ చేసింది అంటారు. ఎలా ఉంటుంది చెప్పదు అవతలవాడికి? ఆడ కూడా దానికే అన్ని చెప్తుంటే నేను ఎందుకు అంటే ఒక పర్సన్ ఇంత కష్టపడుతున్నాడు, వాడికి రెస్పెక్ట్ ఉండాలి, వాడికి ఏదో ఒకటి ఉండాలనుకుంటాడు కదా అబ్బాయి కూడా. ఆడి స్ట్రగుల్స్కి ఏమి ఉండదా? వాళ్ళు అలానే ఉంటారు. నిజంగా సీరియస్గా ఇప్పుడు సబ్స్క్రైబర్ల గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు అలానే ఉంటారు. ఏం చేస్తాను చెప్పు ఇలాంటి సిచ్యువేషన్స్లో? నేను ఏమన్నా మాట్లాడగలుగుతానా? నాకు ఇవన్నీ మైండ్లో ఉండి అసలు నేను మార్నింగ్ లేసి సీరియస్గా అదే ఉంటుంది నా మైండ్లో. నేను ఎవరితో నేను చేయాలన్నా కూడా నాతో కాదు. ఎట్లా చేయమంటావు చెప్పు? వీడియోలు చేద్దామని ఇక్కడ పోదాం అనుకున్నా. నా లైఫ్ని నేను 9తో వీడియోలు చేయకపోవడానికి మెయిన్ రీజన్ అది ఇన్స్టాగ్రామ్లో. నేను ఎందుకు కష్టపడుతున్నా? వాడు నాగడ ఏదో అప్పుడప్పుడు నా అకౌంట్ పెరుగుతుంది, నా అకౌంట్ రీచ్ వస్తుంది అని చెప్పి వాడు ఏదో నాకు వేరే అమ్మాయిలతో రీల్స్ చేయడం అట్లా చెయ్యన్నా కొంచెం పెరుగుతుందన్నా, ఫాలోవర్ వస్తారన్నా అని చెప్పి చేపిస్తున్నాడు అంతే. నాకేమైనా అవసరం చేయడానికి? దీంతో చేసుకోవాలనుకుంటే బతిమలాడుకోలేనా? ఆడ కూడా ఈ 9 వల్లనే నీకు దీంట్లో కూడా వచ్చిరా అనేది దానికి వద్దనే కదా నేను. ఇంకా నాకేం లాభం ఉంది చెప్పు? నేను సపరేట్గా నా అంతటి నేను ఏం చేసుకోవాలనుకున్నాను? నేను ఇప్పటిదాకా యూట్యూబ్ నా అంతటి నేను చేసుకోవాలా. శ్రీన పట్టుకొని లాక్కొని వస్తే దీనికి ఏదో హెల్ప్ చేసినా, 9కి ఏదో హెల్ప్ చేసినా దానివల్ల అది నాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటాం.
లవ్లో ఉన్నాం, మంచిగా ఉన్నాం, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఎవ్వరు మమ్మల్ని ఏమనరు, ఇన్ని చేస్తున్నా. కానీ నాకు నా వంశీ అనేటోడిని వంశీలాగా ఎవరు చూస్తున్నాడు? అలాంటప్పుడు నేను ఎందుకు? వంశీ అనేవాడి అసలు వాడికి ఐడెంటిటీ ఏది? అది ఉండాలి కదా ఒకడికి. అలాంటప్పుడే వాడు ఒకే ఒక పొజిషన్లో వీడు ఉన్నాడు, వీడు అరే రేపు ఇప్పుడు నేను ఫర్ సపోజ్ మన టీంలో ఎవరైనా చూసుకో, ఆఖరి నీదైనా చూసుకో, నీ బర్త్డే అంటే ఒక 10 days ముందో 15 days ముందో పెడతారు జనాలు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కానీ. నాది ఎవడన్నా పెట్టడం చూసావా? నేను అంత ప్రైవేట్గా ఉండాలనుకుంటా, ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి. నాకంటూ ఒకటి లేదు, వంశీ అనే వాడికి సపరేట్గా ఒకటి లేదు. నేను అది క్రియేట్ చేసుకున్నాక నేను చేసుకోవాలని నా డ్రీమ్ అంతే. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనే చేసుకుంటా. అందుకే ఈ తొక్కల వీడియోలు ఇవన్నీ వద్దని చెప్తా దానికి, అది వినదు. నాకు నా బాధ నాది, నేను ఒడికి చెప్పాలి ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఏడుపు వస్తుంది నాకు ఒక పక్క. తీసేసి వద్దు, అప్లోడ్ వద్దని చెప్పు, నాకు గొడవ అయితే అయింది దీనివల్ల. ఆ పిల్ల ఎన్నదన్నా ఏం ఆపేసి వద్దు ఇంకా.